అండి ఇవాల్టి వీడియో వచ్చేసి సైడ్ జాయింట్లు ఎలా వేసుకోవాలి హెచ్చు తగ్గులు రాకుండా నీట్‌గా అనేది చూపిస్తాను. చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను హ్యాండ్స్ ఆల్రెడీ జాయింట్ చేసి పెట్టేసాననమాట. అంటే లైనింగు, మెయిన్ క్లాత్ జాయింట్ చేశాను. ఇక్కడ సెల్ఫ్ పైపింగ్ వేశాననమాట. వీళ్ళు పైపింగ్ అడిగారు కాబట్టి సెల్ఫ్ పైపింగ్ వేయమన్నారు. సెల్ఫ్ వేసేసాను. ఇక్కడ మనం హ్యాండ్ జాయింటింగ్ చేసే ముందు ఇలా షోల్డర్‌కి ఎదురుగా హ్యాండ్ పట్టేసుకొని చూడండి కింద ఏమైనా ఎగుడు దిగుడుగా ఉంటే కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చంక కింద ఇక్కడ చూపిస్తున్నాను కదా, నాకైతే సమానంగా ఉన్నాయి కాబట్టి నేను కట్ చేయట్లేదు. ఇంకొక సైడ్ కూడా నాకు సమానంగానే ఉన్నాయన్నమాట. కొంచెమైనా ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం ఇప్పుడు ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు చంక కింద కానీ నడుము దగ్గర కానీ ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా 2 హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. అలాగే ఏం చేయాలి, ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ చేయకముందే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కలిపి చూడండి ఇలా నీట్‌గా పెట్టేసుకోండి. కింద నడుము దగ్గర సమానంగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా నీట్‌గా అదిమి పట్టేసి ఇలా లాగకుండా ఇలా నీట్‌గా అనేసుకుంటే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నాకు కొంచెం అంటే కొంచెం ఫ్రంట్ ఎక్కువగా ఉంది కదా, తీసేసాను. ఇలా ఫస్టే హ్యాండ్స్ వేయకముందే చూసుకోవడం వల్ల మనకేంటంటే స్టిచ్చింగ్‌లో నీట్‌గా ఉంటుందన్నమాట వర్క్ అనేది. చూడండి ఒక సైడ్ కట్ చేశాను కదా, సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా కట్ చేసి చూపిస్తాను మీకు. ఇలా నీట్‌గా నడుము దగ్గర నీట్‌గా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇలా అనేసుకుంటే బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఏదైనా కానీ ఎక్కువగా ఉంటే తీసేయండి. నాకైతే ఏమాత్రం కొంచెం కూడా ఎక్కువ తక్కువ ఏమీ లేదు. ఇంకా నీట్‌గానే ఉందన్నమాట. ఇక్కడ లోతు కూడా కనిపిస్తుంది కదా మీకు ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకుందాము. చూడండి మనకు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అటు సైడ్ ఉంది, నాకు అటు సైడ్. ఇంకా చూడండి ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన పార్ట్ అటు వచ్చేటట్టు మనం టక్స్ ఇచ్చుకుంటాం కదా, అది చూసుకొని పెట్టేసుకోండి. ఇక్కడ అటుపక్క వచ్చేటట్టు చూసి పెట్టేసి పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను. చూడండి షోల్డర్ దగ్గర నుంచి కుట్టు స్టార్ట్ చేయండి. బిగినర్స్ అయినా ఎవరైనా మనకు షోల్డర్ హ్యాండ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట, తిరిగిపోకుండా. చూడండి షోల్డర్ దగ్గర నుంచి పాదం మందం ఖర్చు మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారో దాన్ని చూసి పెట్టేసుకోండి. నేను ఖర్చుల్లో కొంచెం క్లాత్ ఎక్కువగా పడుతూ ఉంటాను కాబట్టి ఇంకా నేనైతే షోల్డర్ దగ్గర నుంచి కుట్టు స్టార్ట్ చేసి మనం హ్యాండ్ క్లాత్ కానీ బాడీ పార్ట్ క్లాత్ కానీ ఏది కూడా రెండింటిని కూడా లాగకూడదనమాట. మనం ఖర్చు సేమ్ ఖర్చు మెయింటైన్ చేస్తూ చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇటు చూడండి ఇప్పుడు ఒక సైడ్ వేసాను కదా, మిషన్ కింద నుంచి తీసేసి ఇప్పుడు మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి మనం కుట్టు వేసాం కదా, ఆ కుట్టు దగ్గర నుంచే స్టార్ట్ చేయండి. ముడతలు లేకుండా చూసుకోండి. ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రండి. ఇంకొక సైడ్ కూడా ఇక్కడ వచ్చేసి ఏం జరిగిందంటే నాకు ఫ్రంట్ పార్ట్ మూలన జాయింట్ పడిందండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఆ జాయింట్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల నాకు ఫ్రంట్ అనేది కొంచెం సరిపోలేదన్నమాట. ఇంక ఇక్కడ నేను చిన్న ముక్క మళ్ళీ ఒక 1 ఇంచ్ ముక్క యాడ్ చేస్తున్నాను. నేను వేసిన ముక్క మీరు చూడండి స్టిచ్చింగ్లో కటింగ్లోనే వెళ్ళిపోతుంది. అంటే మనకు సైడ్ కుట్ల వైపు వెళ్ళిపోతుంది, కానీ ఇప్పుడు ఆ కొంచెం సరిపడలేదు కదా, అలాగే కుట్టేద్దామంటే సైడ్ కుట్లు వేసినప్పుడు అటు ఇటు అవుతుందన్నమాట. అందుకని చిన్న ముక్క లైనింగ్ ముక్క మెయిన్ ముక్క తీసేసుకొని నేను మళ్ళీ జాయింట్ వేస్తున్నాను. చూడండి ఇక్కడ చూడండి 2 ముక్కలు తీసేసుకొని నీట్‌గా జాయింట్ వేసేస్తున్నాను. కొంచెమే కదా, 1 ఇంచే కదా ఫ్రంట్, హ్యాండ్‌ను లాగేస్తే కొంచెం సాగిపోతుంది అనుకుంటారు బిగినర్స్. అలా అస్సలు సాగదీయకూడదండి. నేను నేర్చుకునే పిల్లల్ని చూస్తూ ఉంటాను కదా, బట్టని ఇలా క్లాత్‌ని ఇలా పట్టి గట్టిగా లాగేసి కుట్టు వేస్తూ ఉంటారనమాట. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా కొన్నిసార్లు వాళ్ళు చేసిన మిస్టేక్ వాళ్ళే తెలుసుకుంటారనమాట. అలా చేయకూడదని. ఇంకా చూడండి మళ్ళీ చంక దగ్గర నేను కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ కుట్టు వేయగానే చాలామంది ఏం చేస్తారంటే డబల్ స్టిచ్ వేసుకుంటూ వస్తారు. నేను డబల్ స్టిచ్ అప్పుడే వేయననమాట. ఇలా ఓపెన్ చేసేసి హ్యాండ్ షోల్డర్కి ఎదురుగా నీట్‌గా ఇలా పట్టేసుకొని సైడ్ కుట్ల వైపున ఈ విధంగా నీట్‌గా సెట్ చేసుకొని నడుము దగ్గర వరకు ఇలా చెక్ చేస్తానండి. మనం ఎంత బాగా కట్ చేసినా ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు అవుతుంది కింది పక్కన. చూడండి ఫ్రంట్ పార్ట్ చూసారు కదా, ఒక 1/2 ఇంచు కొంచెం తక్కువగా ఆ మాత్రం ఎక్కువ వచ్చింది కదా, దాన్ని ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రంట్ సైడు మార్కింగ్ వేసి చూపిస్తున్నాను కదా, అలా ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసినప్పుడు ఆ స్టిచ్చింగ్లో కొంచెం లోపలికి పట్టేస్తానమాట. ఫ్రంట్ సైడ్ అయితే ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్, ఎటైనా సరే పట్టేసుకొని నీట్‌గా కుట్టు వేసుకుంటూ వస్తాను. చూడండి ఎటు పక్క ఎక్కువ ఉంటే అటు పక్క, నాకైతే ఫ్రంట్ సైడ్ కొంచెం ఎక్కువగా ఉంది కదా, ఫ్రంట్ సైడ్ వేసుకుంటూ వచ్చేసాను. ఈ విధంగా వేయడం వల్ల మనకు డబుల్ స్టిచ్ పని అయిపోతుంది. అలాగే ఎక్కువగా వచ్చింది కూడా క్లాత్ పట్టేసుకుంటాం కదా, ఇక్కడ క్లాత్ ఎక్కువగా ఉంటే తీసేయండి. తీసేసి ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని మళ్ళీ నీట్‌గా షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని చివరన ఒక కుట్టు వేసుకుంటూ రండి. చూడండి లాస్ట్ ఎడ్జ్కు ఒక కుట్టు అయితే రఫ్ ఇచ్చేసేసి కుట్టు వేసుకుంటూ రావడమే. ఇక్కడ చంక దగ్గరకు వచ్చేసరికి
ఈ కుట్లు ఉంటాయి కదా, చంక కుట్లు కిందిది పైది 2 కూడా పైకి వచ్చేటట్టు. ఇప్పుడు చూడండి నేను ఎలా ఫోల్డింగ్ ఇస్తున్నానో అలా. కింది పక్కన కూడా ఒకటి కిందికి ఒకటి పైకి కాకుండా 2 ఒకే సైడ్ పై వైపుకు ఉండేటట్టు చూసుకొని స్టిచ్ వేసేయండి. చివరన వేస్తున్నాను. ఇది టైట్ కుట్టు కాదు, చూడండి గుర్తుంచుకోండి. కింద ఇలా కింద కూడా మనం హెమ్మింగ్కు పెట్టి ఉంటాం కదా నడుం పట్టి, అది కూడా ఫోల్డింగ్ అయిపోకుండా నీట్గా పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేయాలి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి అదే విధంగా ఇంకొక సైడ్ హ్యాండ్ వేసి చూపిస్తాను చూడండి మీకు. చూడండి ఇంకొక సైడ్ కూడా షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ లోత్ అనేది నా సైడ్ ఉందన్నమాట. ఫ్రంట్ పార్ట్ నా సైడ్ ఉంది, ఫ్రంట్ లోత్ నా సైడ్ ఉంది. సేమ్ ఖర్చు మెయింటైన్ చేస్తూ చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ విధంగా. ఒక సైడ్ వేసాం కదా, ఇప్పుడు అదే విధంగా ఇంకొక సైడ్ వేయాలి ఇలా. చూడండి సేమ్ మనం షోల్డర్ దగ్గర కుట్టు ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ నుంచే స్టార్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఖర్చు అనేది సేమ్ మెయింటైన్ చేయాలి ఇలా. చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ వచ్చి ఇప్పుడు డబుల్ స్టిచ్ వేయట్లేదు చూడండి. ఇప్పుడు కూడా క్లాత్ మిషన్ కింద నుంచి తీసి షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని 2 సమానంగా హ్యాండ్స్ షోల్డర్కి ఎదురుగా సైడ్ వైపున సైడ్ కుట్ల వైపున ఇలా స్ట్రైట్గా ఇలా టైట్గా పట్టేసుకొని ఎటైనా ఎక్కువ ఉందా తక్కువ ఉందా కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే మళ్ళీ చూడండి ఫ్రంట్లో కొంచెం లూజ్ వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్ మళ్ళీ కొంచెం కిందికి ఉందన్నమాట. చూస్తున్నారు కదా, సేమ్ ఇందాక కూడా ఫ్రంట్ పార్టే వచ్చింది కదా అటుపక్క కూడా మనకి. ఇప్పుడు ఆ ఫ్రంట్ సైడు ఆ ఎక్స్ట్రా క్లాత్ కుట్లలో పట్టేయాలన్నమాట. చూడండి ఇలా చంక దగ్గర మాత్రమే ఒక 2 ఇంచెస్ మనం టైట్ కుట్టుకు ఎంత ఖర్చు 2 ఇంచెస్ వదులుతాం కదా అక్కడ వరకు అలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ కుట్టు వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది కదా, ఫ్రంట్లో వేయాలి మనం, బ్యాక్ సైడ్ కాదు ఫ్రంట్లో వేయాలి కదా. ఫ్రంట్లో వేస్తాను చూడండి, నేను మార్కింగ్ ఇచ్చుకున్నాను కదా అక్కడికి వేసేస్తాను ఈ విధంగా. చూస్తున్నారు కదా, ఇక్కడ మార్కింగ్ ఇచ్చింది చూపిస్తున్నాను అనమాట. ఈ కుట్టు కొంచెం వేయడం వల్ల ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చి మనకు బ్యాక్ పార్ట్ కంటే కొంచెం కిందికి ఉంది కదా, అది అనేది కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ విధంగా వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేయాలి. ఇప్పుడు మళ్ళీ షోల్డర్కి ఎదురుగా హ్యాండ్ పట్టేసుకొని లాస్ట్ కుట్టు వేసేయాలి ఇలా. నీట్గా పట్టేసుకుంటున్నాను చూడండి, ఇక్కడ చెక్ చేస్తే ఇప్పుడు కరెక్ట్గా ఉంది మనకి. చూస్తున్నారు కదా, ఇప్పుడు లాస్ట్ కుట్టు ఒకటి వేసేస్తున్నాను చూడండి. చివరి కుట్టు స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసి ఇలా చంక కింద ఈ కుట్లు అనేది పై వైపుకు ఉండేటట్టు నీట్గా సెట్ చేసుకొని చూడండి. నాకు చివరిలో ఒక కుట్టు సైడ్ కుట్లకు మాత్రమే క్లాత్ థ్రెడ్ అయిపోయిందనమాట. థ్రెడ్ ఎక్కిచ్చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ విధంగా. కుట్లు చూసారు కదా, సైడ్ చంక కుట్లు అనేది పైకి ఉండేటట్టు పెట్టేసుకున్నాను. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి కింద రఫ్ ఇచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని నడుం లూజ్ చెక్ చేస్తానన్నమాట. నేను నడుం లూజ్ చెక్ చేసిన తర్వాత మనం ఎంత నడుం లూజ్లో కుట్లు వేసుకోవాలనేది చూస్తాను. ఇదైతే నా స్టైల్ అండి, నేను ఇదే విధంగా వేస్తాను. ఇంకొక రకం కూడా వేయచ్చు అనమాట, కానీ నేను ప్రతిరోజు వేసేది ఇదే విధంగా. చూడండి ఇప్పుడైతే నడుం లూజ్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఈ విధంగా. చూడండి ఉక్స్ పట్టి టు ఉక్స్ పట్టి ఇలా పట్టేసుకొని ఇలా నడుం లూజ్ మొత్తం చుట్టుకొలత చెక్ చేసుకున్న తర్వాత మనకి ఎంత ఎక్స్ట్రాగా ఉందో ఆ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ చేయాలి. చూడండి ఇంత క్లాత్ ఉంది కదా, దీన్ని 4 మడతలుగా పెట్టేసుకుంటే మనకి కుట్లలో నడుం దగ్గర ఎంత వేయాలి చూసారు కదా, నా 2 వేళ్ళంతా వేస్తే సరిపోతుందన్నమాట. అంటే ఒక 2 ఇంచెస్కి కొంచెం తక్కువగానే ఉంది, వేసేస్తే నడుం లూజ్ అనేది సరిపోతుంది. మీకు ఇక్కడ 4 ఫోల్డింగ్స్ ఇచ్చినాక టేప్ పెట్టేసి చెక్ చేసుకోండి ఎంత ఉంది గ్యాప్ అనేది చూసుకొని వేసుకోండి లేదంటే. చూడండి ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసేసుకొని టైట్ కుట్లు ఎక్కడికి ఉన్నాయో అక్కడికి ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేసి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ మిడిల్లో ఎలా వేయాలో చాలామంది బిగినర్స్కి అర్థం కాదు కదా. సైజ్ బ్లౌజు మీరు ఎక్కడికి వేస్తున్నారో అక్కడికి మిడిల్కి మర్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని వేసుకుంటూ రండి, కరెక్ట్గా వస్తుంది. నేనైతే డైరెక్ట్గా వేస్తాను కానీ మీకు వీడియో కోసం చూపిస్తున్నాను. అలాగే చంక టైట్ కుట్టు చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఇలా సైజ్ బ్లౌజ్ పెట్టేసుకొని ఎక్కడికుందో కుట్టు చూసుకొని అక్కడికి కూడా మార్కింగ్ ఇచ్చేసి ఈ విధంగా కుట్లు అనేది పై వైపు పెట్టేసుకొని నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. వీళ్ళకి వచ్చేసి ఆమ్ రౌండ్ అనేది తక్కువ ఉంటుంది, బాడీ పార్ట్ ఎక్కువ ఉంటుందండి. అందుకని కుట్టు అనేది కొంచెం సైడ్కి వెళ్ళినట్టుగా వేస్తేనే సెట్ అవుతుందన్నమాట. చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ కింద నడుము దగ్గర వచ్చేసి 2 ఇంచెస్ కదా పెట్టేసుకొని నీట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేసి రఫ్ ఇచ్చేసేయడమే ఇలా. ఇప్పుడు దీని పక్కనే ఇంకొక స్టిచ్
చూడండి ఇలా స్టిచ్ పక్కన స్టిచ్ 3 కుట్లు అయితే వేస్తాను నేను. మనం లాస్ట్ వేసిన కుట్టు కాకుండా ఒక 3 కుట్లు. ఈ కుట్లు కూడా ఎలా అంటే ఒక కుట్టు పైన ఒక కుట్టు పడకూడదు. ఈ కుట్లు కూడా ఏంటంటే ఒకదాని పక్కన ఒకటి పావించి గ్యాప్తో వేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా దారాలు ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా తీసేసుకొని ఇప్పుడు ఇంకొక వైపు కూడా ఇదే విధంగా స్టిచ్ వేయాలన్నమాట. చూస్తున్నారు కదా, బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ ఆధారపడేది సైడ్ జాయింట్ల మీదేనండి. ఇవనేవి కరెక్ట్గా వేస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. ఈ కుట్లు అనేవి మనం సరిగ్గా వేయలేదనుకోండి హ్యాండ్స్లో ముడతలు వచ్చేస్తాయి, చంక కింద ముడతలు వచ్చేస్తాయి, నడుము దగ్గర లూజ్ అయిపోతుందన్నమాట. కాబట్టి సైడ్ కుట్లు పర్ఫెక్ట్గా వేయడం నేర్చుకుంటే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వస్తుందన్నమాట. చూడండి ఒక సైడ్ వేసాను కదా, దాని ఆధారంగానే ఇంకొకటి వేసేస్తున్నాను నేను ఇక్కడ. ఇలా నీట్గా వేసుకుంటూ వచ్చేసేయాలి. చిన్న చిన్న టిప్సే మనం పాటించేది, చిన్న చిన్న కొలతలే చూసుకోవాల్సింది. బ్లౌజులు ఎన్ని కుట్టామా, ఎంత స్పీడ్గా కుట్టామా అనేది ముఖ్యం కాదు, ఎంత పర్ఫెక్ట్గా కుట్టామా, కస్టమర్కి నచ్చిందా లేదా అనేది ముఖ్యం అన్నమాట. రోజుకి 10 బ్లౌజులు కుట్టేద్దాం, ఎలా పడితే అలా కుట్లు వేసేసి అయిపోయింది అన్నట్టు కాదండి. నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి, కస్టమర్కి తగ్గట్టుగా ఉండాలి. ముఖ్యంగా కస్టమర్కి బ్లౌజ్ చూడగానే లుక్ బాగుండాలన్నమాట. కుట్లు కానీ దారాలు ఎక్కడ కనిపించకుండా బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తే అక్కడే సగం నచ్చేస్తుంది వాళ్ళకి. వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ బాగుంటే ఇంకా నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ మన దగ్గరికే వస్తారనమాట. చూడండి ఇంక ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది, చూస్తున్నారు కదా. చూడండి సంక కింద మనకు కుట్టు అనేది ఎలా వచ్చిందో నడుము దగ్గర కూడా అలాగే వస్తుందన్నమాట. ఇలా నేను చెప్పినట్టుగా వేయండి, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, 10,000కి దగ్గరలో ఉన్నానన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతారు. మీకు నేను పెట్టే వీడియోలు నచ్చుతున్నాయంటేనే చేసుకోండి, లేదంటే లేదండి. నచ్చితేనే కదా ఎవరికైనా యూజ్ అవుతేనే వీడియోస్ చూస్తారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేస్తే నేనైతే వీడియో రూపంలో పెడుతూనే ఉంటానన్నమాట. ఇంకా అదే పనిగా పెట్టుకున్నాను, మీరు అడిగిందే పెట్టాలని. నా దగ్గర ప్రజెంట్గా కుట్టడానికి ఉండాలన్నమాట. అది నచ్చితే లైక్ చేయండి.